చేసుకునే ముందు ఒక వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము బైబిల్ వారందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు చెప్తాం అందరం. హల్లెలూయా. చక్కని సమయంలో దేవుని యొక్క మాటను చదువుకున్నాం. శ్రద్ధాశక్తి గలవారై ప్రభు మాట వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువు మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి స్తోత్రం. ఈ దినము ఈ సమయము మీ పాదాలు చెందుకొచ్చాం. చదవబడిన వాక్య భాగములు మీవి. మీ మాటలు అనుసరించి మమ్మల్ని నడిపే బిడ్డలుగా తీర్చమని, మా లోపాలను మేము గ్రహించేవారుగా ఉంచమని క్రీస్తు పేరట వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ప్రవక్త అయిన యెషయా గారు, క్షమించండి, ఇర్మియా గారు పలుకుతూ ఉన్న మాటలు. ఎవరు పలుకుతున్నారండి? ఇర్మియా గారు. చాలా మంది అటు ఇటు చూస్తున్నారు. నా వైపు చూడండి. నా వైపు చూస్తూ మీకుంటే చక్కని మాటలు మీకు అర్థమవుతుంది. ఇర్మియా గారు 3వ అధ్యాయంలో ప్రవక్తగా తన జీవితం అంతట్లో కొన్ని తెలియచేస్తూ ఆయన చెబుతూ ఉన్న విలువైన మాట ఏంటంటే, ఏమండి, నేను మీ విశ్వాసమును బాగు చేసేదను. ఏమండి, ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? దేవుని సన్నిధానంలోనికి మనం వస్తే మనము మన విశ్వాసమును బాగు చేసుకుంటాం కదా. ఏమండి, దేన్ని బాగు చేసుకోగలుగుతాం? ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? రోగమును లైవ్ చేసుకోవడానికి, మనకున్న సమస్యను ఏమంటే అది తొలగించుకోవడానికి. క్రైస్తవులుగా మనము దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలి? ఏమండి, అబ్బో అమ్మా నువ్వు బాగున్నావా అని పలకరించుకోవడానికి వస్తామా? అబ్బో ఎక్కడ చూడలేదు, ఇదే మంచి టైము అని చెప్పడానికి వస్తామా? మరి దేవుని మందిరానికి ఎందుకు రావాలి? అందుకు వాక్యం సెలవిచ్చింది. ఆ అధ్యాయం అంతా చదువుతున్నట్లయితే అక్కడున్న ప్రజలు ఎలా కనపడుతున్నారంటే, ప్రియులారా, దేవునికి ఇష్టము లేని వారుగాను, దేవునికి అంగీకారము కాని వ్యక్తులుగాను వాళ్ళు జీవించారు. దేవునికి ఇష్టము కాని వ్యక్తులు ఎవరంటే బయట వారు కాదు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన పిల్లలే. ఇశ్రాయేలు వారు కావచ్చు, యూదా జనాంగము కావచ్చు, అనేకుల వరకు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, భ్రష్టులారా మీరు తిరిగి రండి. తిరిగి రావడం అంటే ఇంతకు ముందే వచ్చాం మందిరంలోనికి, ఇంతకు ముందే యేసు ప్రభువుని అంగీకరించాం, ఇంతకు ముందే బాప్తిసం తీసుకున్నాం, ఇంతకు ముందే మంచి కమిట్మెంట్ తీసుకొని ప్రభు కొరకు మనం జీవించాలి అని ఆశపడుతున్నాం. ఇంతకు ముందు వరకు ఏమండి లోకంలో జీవించి వచ్చి మరలా లోకంలోనికి వెళ్ళిపోయాం. ఏమండి, లోకంలోనికి వెళ్ళిపోయి లోకానుసారమైన వాటిని చేస్తూ మరలా మందిరంలోనికి వస్తున్నాం. ఆ మాట మీకు అర్థమవుతుందా పిల్లరా? మొదట దేవుణ్ణి విశ్వసించి అంగీకరించి ప్రభువే మన సమస్తం అనుకుని వచ్చిన మనము మరలా లోకంలోనికి, లోకంలో ఉండి దేవుని భక్తి చేస్తున్నాం. లోకానుసారమైన బ్రతుకుతూ ప్రభువు నందు మనము ఏమండి జీవితాన్ని గడుపుతున్నాం. ఏమండి, లోకానుసారమైన ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏమండి ఈ మందిరంలోకి వచ్చి మనకి దేవుడు ఏమన్నాడంటే, మీరు తిరిగి లోకానుసారంగా మీరు అందులో ఉండకండి, తిరిగి రండి. ఎందుకంటే నేను మీ విశ్వాసమును చెప్పండి ఏం బాగు చేస్తాం? దేన్ని బాగు చేస్తున్నాడు? అవిశ్వాసమును బాగు చేస్తున్నాడు. అంటే నేను మీకు విశ్వాసమును కలుగు చేసేదను. మనకి విశ్వాసం లేదా అసలు? దేవుని మందిరంలోకి రమ్మని మీ అవిశ్వాసమును బాగు చేస్తున్నావంటే ఇలాంటిదే మనం చేసిన పరిస్థితులు ఎలాగనంటే, ఒకసారి మందిరంలోకి వస్తాం, 2 సార్లు లోకంలోకి వెళ్తాం,
మరలా సమయం ఉంటే మందిరంలోనికి వస్తాం, మరలా లోకంలోనికి వెళ్తాం. మరలా మనకు అవకాశం ఉంటే మందిరంలోనికి వస్తాం. అబ్బా వాళ్ళ మొఖాలు చూడాలి, వాళ్ళ డ్రెస్సులు చూడాలి, వారి యొక్క మాధుర్యాన్ని చూడాలి, వారిని పలకరించాలంటే మందిరంలోనికి వస్తాం, లేకపోతే మనము బయటికి వెళ్ళిపోతాం. అందుకు ప్రభువు ఏమన్నారంటే మన విశ్వాసులము కాదు, మనం ఎవరు అంటే అవిశ్వాసులము. మీరు దేవుడి మందిరంలోనికి వస్తున్నారు కానీ మీ విశ్వాసము సరైనదిగా ఉండటం లేదు. దేవుడి మందిరంలోనికి వస్తున్నాము కానీ మీ విశ్వాసము అవిశ్వాసముగా మార్చేసుకుంటున్నారు. కనుక రండి, నేను మీ అవిశ్వాసమును చెప్పండి దేన్ని బాగు చేస్తారండి? అవిశ్వాసం. అసలు మన విశ్వాసానికి ఉన్న జబ్బు ఏంటి? ఏమండి, విశ్వాసులు మనకి దేవుడి మందిరంలోకి వచ్చిన మనము మరలా అవిశ్వాసమును బాగు చేస్తామని అంటున్నారేంటి కదా? అవిశ్వాసమును ఎలా బాగు చేయగలుగుతారు? అసలు మనం ఏ రీతిగా అవిశ్వాసం మన దగ్గర ఉంది? లేకపోతే మనం ఎక్కడ అవిశ్వాసం కలిగిన జీవితం జీవించాం? మందిరాల్లోనే, ఏమండి, ఈ స్థలాల్లోనే, దేవుని మందిరంలోనే, దేవుని బిడ్డలంగా మనమే విశ్వాసులు అని పేరు పెట్టుకొని అవిశ్వాసము కంటే చెడ్డవారంగా బ్రతుకుతున్నాం. విశ్వాసులు మనం పిలువబడి, దేవుని బిడ్డలు అని పిలువబడి అవిశ్వాసము కంటే హీనమైన బ్రతుకు, దరిద్రత బ్రతుకుతున్నామండి. అందుకని ఒక భక్తుడు ఇలాగా ఒక పాట రాస్తున్నాడు. ఆయన కొట్టు, పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, ఇదే ప్రభువ నా విశ్వాస జీవితం, ఇదే ప్రభువ నా విశ్వాస జీవితం, పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, పైకి భక్తి వేషం, హృదయంలో మోసం. జనుల మధ్యలో నాకు ఎన్నో విరాజనాలు, విశ్వాసిగా నాకు సంఘంలో గౌరవాలు. జనుల మధ్యలో నాకు ఎన్నో విరాజనాలు, విశ్వాసిగా నాకు సంఘంలో గౌరవాలు. అయినా నీ హృదయం నిలదీస్తుంది, అర్హుడనే నా అంటూ నా మనసే అంటుంది. అయినా నా హృదయం నిలదీస్తుంది, అర్హుడనే నా అంటూ నా మనసే అంటుంది. ప్రేమించు నీ స్థితిని మార్చురా క్రైస్తవా. ఏం చేయాలి మనం? విశ్వాసులు మన పేరు పెట్టుకొని బయటికి భక్తి గలవారమై, బయటికి భక్తి భలేగున్నట్టుగా అనిపించుకొని హృదయములో మోసము, ఏమండి, శరీరం అంతా వేషము. ఏమండి, ఏముంది మనకి? పైకి భక్తి గలవారమై ఉన్నాం, పైకి విశ్వాసులు మన పేరు పెట్టుకుంటున్నాం, హృదయం అంతా మోసం, బయటకు అనిపించేది వేషం. ఏ వేషమో? పైకి భక్తి గలవారమని కనిపించే వేషం. సంఘంలోకి వస్తాం, ఏమండి, జనుల మధ్యలో నాకు ఎన్నో విరాజనాలు. ఏంటి, ఎన్నెన్నో. అమ్మా వచ్చావా, కూర్చో నాయన వచ్చావా, ఇదిగో ఈ కుర్చీ తీసుకో. ఏమండి, చక్కగా వింటున్నా, ప్రార్థన వింటున్నా, నీకు అమ్మా బాగున్నావా, ఇప్పుడే పలకరింపులు. అమ్మా నువ్వు ఎంత మంచోడు అమ్మా, చక్కగా దేవుని మందిరానికి వచ్చేస్తాను, ఇప్పుడే ఆ చెప్పడాలన్నీ. ఏమండి, దేవుని మందిరంలోకి వచ్చి జనుల మధ్యలో నాకు ఈ ఎన్నో విరాజనాలు, విశ్వాసిగా నాకు సంఘంలో గౌరవాలు. ఏమండి, ఎక్కడి గౌరవాలు? సంఘానికి వచ్చిన ఆయన విశ్వాసి. నాకు సీట్ వేయకపోతే నేను కూర్చోను, నాకు ప్లేట్ వేయకపోతే నేను కూర్చోను, నాకు కాస్త కొంచెం తక్కువైతే నేను ఒప్పుకోను. ఏమండి, నాకు కాస్త కొంచెం దవడకు దొరకకపోతే సహించను. ఏమండి, పైకి భక్తిని గలవారమైన మేము ఇలాంటి స్థితి గలవారు.
పిల్లరా, ఏమవుతున్నాం మనం? విశ్వాసులు అని పిలువబడి పైకి భక్తి గలవారు అనిపించుకొని అపో జనుల మధ్య ఎంతటి వాడు అంతటి వాడు గొప్పవాడు వీడు వాడు ఏమేమో చెప్పుకుంటాం. అమ్మ వాళ్ళు ఎలాంటి వారు అలాంటి వారు అని చెప్పుకుంటాం. దేవుని మందిరానికి వచ్చేసరికి గౌరవాన్ని కోరుతాం. దేవునికి రావాల్సిన ఘనతను మనము ఆశిస్తూ ఉన్నాం. ఇది అవిశ్వాసమైన బ్రతుకు కాదా? ఇది విశ్వాసులకు తగిన బ్రతికేనా? ఇది విశ్వాసులకు తగిన కార్యమేనా? విశ్వాసంగా నీవు క్షేమముగా ఉండాలి, విశ్వాసంగా నీవు సంఘంలో మౌనంగా ఉండాలి, విశ్వాసంగా నీవు సమాధానములకు కర్తగా ఉండాలి, విశ్వాసంగా నీవు కష్టాల్లో నష్టాల్లో శోధనలో సమస్యల్లో సర్దుకుపోవాలి. ఇది మన బ్రతికేనా? సర్దుకుపోవడం లేదు, అడ్జస్ట్మెంట్ అవ్వడం లేదు. ఏమండి, కొంచెం తక్కువైతే చాలు పరువు తీద్దాం అనుకుంటారు, కొంచెం ఎక్కువైతే చాలు పట్టుకుపోదాం అనుకుంటారు. ఏమండి, ఇలాంటి బ్రతుకు మంది. అందుకే ఇంకా అంటున్నారు, ఏమంటున్నారంటే చేస్తారు జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతారు అసత్యాలు. చేస్తారు జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతారు అసత్యాలు. అయినా నీ హృదయం నిలదీస్తుంది, అర్హుడనేనా అంటూ నా మనసే అంటుంది. ఏమంటుందండి? జనుల మధ్య గొప్ప గొప్ప ప్రార్థన చేసేస్తాం, అబ్బో గొప్ప గొప్పగా పాటలు పాడుతాం, అబ్బో నేను ఇలాంటి దాన్ని నా మాట చల్లాలి అంటాం, అయ్యో నేను ఇలాంటి వాడిని నా వాక్కు చల్లాలి అని మాట్లాడుతూ ఉంటాం. ఏమండి, జనుల మధ్యలో ప్రార్థన చేస్తాం. ఏమండి, ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆ పెదవులతోనే అబద్ధాలు, ఆ పెదవులతోనే మోసాలు, ఆ పెదవులతోనే పనికిరాని పాపాలన్నీ చేసి ఏమండి వాక్యం సెలవిస్తుంది. ఇది విశ్వాసులకు తగునా? తగుతుందండి. అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్ గ్రంథంలో 2 విధాలుగా రాయబడింది. ఏమంటే మీరు తిరిగి రండి. ఎంతవరకు మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఎంతవరకు మీరు ఏ హృదయంతో వచ్చారో నాకు తెలియదు. పాపము చేసి వచ్చారో, మనుషులను మోసం చేసి వచ్చారో, తిట్టేసి వచ్చారో, పొగడతల కొరకు నేను భక్తి పరును అనిపించుకోవడానికి ఏమో వచ్చారేమో, లేకపోతే ఇది నా వలన జరిగిందని చెప్పడానికి వచ్చారేమో, నేనుంటేనే జరుగుతుందని అనుకోవడానికి వచ్చారేమో, నేనైతే చెప్పలేను. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసమును. ఎందుకు ఇలాగ అంటున్నారంటే లోకంలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. ఒకరు క్రీస్తు నందు విశ్వాసం కలిగిన వాళ్ళు, ఒకరు క్రీస్తు వెలుపట విశ్వాసం కలిగిన వాళ్ళు. చెప్పండి, ఒకరు ఎవరండి? క్రీస్తు నందు విశ్వాసం కలిగిన వారు. క్రీస్తు నందు విశ్వాసం కలిగిన వారు ఎలాగుంటారు? క్రీస్తు వెలుపట విశ్వాసం కలిగిన వారు ఎలాగుంటారు? ఈరోజు మనం క్రీస్తు వెలుపట ఉన్నామా విశ్వాసంగా, క్రీస్తులో ఉన్నామా విశ్వాసంగా అనేది నేను గుర్తు చేసి మీకు ముగించేస్తాను. చక్కగా వాక్యం సెలవిస్తుంది, విశ్వాసులు అని పేరు పెట్టుకోవడం కాదు, కానీ అవిశ్వాసులు అయితే ఒకవేళ మన విశ్వాసం బాగోకపోతే, ఒకవేళ మనం సరి అయిన విధానంలో మన విశ్వాసం లేకపోతే ఇప్పుడు సరి చేసుకోండి. పాపమును బట్టి, లోకమును బట్టి, అవకాశాన్ని బట్టి బైబిల్ పట్టుకొని అబ్బో నేను విశ్వాసం అనుకొని, ఏమంటే పాపం చేసినప్పుడు నేను అవిశ్వాసం అనుకుంటున్నామేమో నాకు తెలియదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. మీ అవిశ్వాసమును బాగు చేయడానికి నేను వస్తున్నానంటే ఈరోజు 2 రకాలైన మనుషులు కూడా ఉన్నారు. ఒకటి ఎలాంటి వారండి? క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు, క్రీస్తు వెలుపట ఎలాంటి వారో వాళ్ళు నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. త్వరగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలోకి వెళ్దాం. ఆయన ఆ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అంతటా పండగ దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యం ఎంత చక్కని వాక్యం
చెబుతున్నారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండగలో ఉండగా, ఆయన పస్కాలో ఉన్న ఆ సమయమందు అనేకులు ఆయన చేసిన అద్భుత కార్యాలను చూచారు. చెప్పండి, ఏం చేశారు? అనేకులు ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూశారు. ఏం చేశారండి వాళ్ళు? చెప్పరా? గట్టిగా చెప్పండి అమ్మా. అద్భుత కార్యాలు చూశారు. చూసిన అద్భుత కార్యాలను బట్టి మన వాక్యంలోనికి వెళితే, ఆయన నామమందు వాళ్ళు ఎక్కడుంచారండి? ఎక్కడున్నారు వీళ్ళందరూ? బయట ఉన్నారు. మందిరంలోనికి రాలేదు, విశ్వాసులుగా పేరు పెట్టుకోలేదు. బయట దేవుడు అద్భుత కార్యాలను చూస్తున్న ఆ స్థలంలో చూసిన వారందరూ కూడా ఏమయ్యారంటే, ఆయన నామమందు విశ్వాసులా కాదా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఈ విశ్వాసం మంచిదా కాదా? చేతులెత్తండి. ఏమండి, మంచిదా కాదా? గ్రంథ వచ్చులోని కాదా? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మంచిదా కాదా? కాదు. యేసు వారి విశ్వాసమును చూచాడు. కానీ వాళ్ళు దేని కొరకు లోకంలోకి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. దేని కొరకు వారు విశ్వాసం ఉంచారంటే, అద్భుత కార్యాల కొరకు విశ్వాసం ఉంచారు. దేని కొరకు విశ్వాసం ఉంచారంటే, ఈరోజు ఉద్యోగం కొరకు విశ్వాసం ఉంచారు. దేని కొరకు విశ్వాసం ఉంచారంటే, అబ్బా నాకు ఆపరేషన్ అవ్వాలి కాబట్టి ఇదిగో చక్కగా అవ్వడానికి కొరకు విశ్వాసం ఉంచారు. ఇదిగో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నానన్న మాట నిజమే, కానీ అనేక మంది అది చూసి విశ్వాసం ఉంచారు. కానీ ఆయనకు చోటు మాత్రము. ఇంకో విషయం చెబితే ఆయన ఏమన్నారంటే, ఆయన తను వారి విషయము వశం వశము చేసుకోలేదు. ఎందుకంటే ఆయన మనుషుని అంతరంగం వెలిగిన వాడు. వీడు ఎవడంటే వెలుపటువంటి విశ్వాసం ఉంచుతాడు. సినిమా కంటే పోదాం పద, కానీ క్రైస్తవుడే. ఏమండి, విహారయాత్ర కంటే పోదాం పద, కానీ క్రైస్తవుడే. ఏమండి, పండుగలకైతే పోదాం పద, కానీ క్రైస్తవుడే. లోకానుసారమైన అద్భుత కార్యాలు జరిగాయి కదా, పోదాం పద, కానీ క్రైస్తవుడే. ఏమండి, చాలా మంది కానుకలు పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? అయ్యా ఫలానా కార్యం జరిగింది, ఇదిగో కానుక, కృతజ్ఞతగా. వాళ్ళలో దేవుడు సూచక్రియలు, కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు. వారి విశ్వాసం బట్టి వారు అద్భుత కార్యాలు జరిగించారు. కానీ వారి విశ్వాసము సరైందా? అలాగే ఉండకూడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, సంఘానికి దేనికి వస్తున్నాం అంటే, ఎలాంటి వారమైతే అవసరాల కొరకు వాడుకునే మనమైతే, అందుకనే ఇర్మియా అంటున్నాడు, మీ అవిశ్వాసమును నేను బాగు చేయ వస్తున్నాను అన్నాడు. ఈ విశ్వాసం సరైనది కాదు. వెలుపల ఉండే విశ్వాసం ఇది. ఏమండి, ఏ విశ్వాసం ఇది? వెలుపల ఉండి విశ్వసించేది. అవసరాల కొరకు విశ్వసించేవాడు. ఏమండి, ప్రార్థనలకి, విశ్వాసాలకి, ఏమండి, భక్తిపూర్వకంగా విశ్వసించే వ్యక్తి ఇది కాదు. అవసరాల కొద్ది విశ్వసించేవాడు, వాడి యొక్క హృదయం దేవునికి తెలుసు. నేను అనుకుంటున్నాను, ఏమండి, అవసరాల కొద్ది ప్రభువా నన్ను క్షమించే, ప్రార్థన చేస్తున్నాను, అబ్బో నన్ను దీవించే, అబ్బో నా ఇల్లు బాగుండాలి, ఎలా బాగుండాలి, అలా ఉండాలి. ఏంటి విశ్వాసం? ఎవరు చూశారు? పాస్టర్ ఎలా తెలిసింది అనుకుంటున్నావేమో. కానీ వాక్యం సెలవిచ్చింది, దేవుడు వారి అంతరంగాన్ని ఎంత చక్కగా. నేను అనుకోవచ్చు, అవిశ్వాసాన్ని ఎవరు చూస్తాడు? విశ్వాసిగా చాలా మంది అయిపోవచ్చు. విశ్వాసిగా నేను వేషం ధరించుకొని పోవచ్చు. విశ్వాసిగా నేను చప్పట్లు కొట్టచ్చు. విశ్వాసిగా తాళాలు కొట్టచ్చు. ఏమంటే విశ్వాసిగా ఎన్నైనా కొట్టుకోవచ్చు అనుకుంటున్నారా? సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్న మాట, మీ హృదయము మిమ్మల్ని ఆయన వశం చేసుకోలేదు, మనల్ని ఆయన వశం చేసుకోలేదు. ఎందుకో తెలిసిన? ఎందుకని వెళ్ళిపట్టి ఉండి విశ్వసిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఏమండి, ఇంకా మనం గమనిస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది కుష్ఠరోగులు వచ్చారు? 10 మంది కుష్ఠరోగుల్లో ఏమండి, ఎంతమంది వాళ్ళు దేవుడి దగ్గరికి తిరిగి వచ్చారు? 80 విశ్వాసం స్వస్థత జరిగిందా లేదా? వాళ్ళు వెలుపట్టు వాళ్ళు. ఏంటి విశ్వాసము? దేవునికి వెలుపట్టు ఉండి విశ్వాసం ఉంచిన వాళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కాదు. కనుక వాక్యం సెలవిచ్చింది, ప్రియ దేవుని సంఘ
ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందులోకి వెళ్దాం? ఏమంటే వాక్యం చూద్దాం. ఏమంటే యోహాను సువార్తలోని 9వ అధ్యాయము, యోహాను సువార్తలోని 9వ అధ్యాయంలోకి వెళ్తే ఒక వాక్యం రాయబడుతుంది. 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు ఆగండి. ఏమండి, ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? దేవుడు అమ్మా ఎవరితోని? ఏ యూదులలో? రైట్, నమ్మిన యూదులు అనగా విశ్వాసమందు ఉండిన వాళ్ళు. వాక్యం నమ్మడం మాత్రమే కాదు, వాక్యమందు నిలిచి ఉంటే అది క్రీస్తునందు ఉన్నాయి. అలా క్రీస్తునందు ఉన్నట్టు నమ్ముతాం. నేను కూడా నమ్ముతాను. వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి ఆయన విశ్వాసించారు బయట ఉన్నవారు. కానీ దేవుడు వారిని వశం చేసుకోలేదు. ఎందుకంటే మీ విశ్వాసం సరైంది, మీరు అవసరాలకు వస్తారు, మళ్ళీ పారిపోతారు, నేను మిమ్మల్ని నా దగ్గరికి రాను, మీరు సూచక్రియలు జరిగాయి కాబట్టి మీ దగ్గరికి మీరు అద్భుతాలతో మీరు వెళ్ళిపోండి అంతే తప్ప నా దగ్గరికి రావడానికి మీకు అవకాశము. నమ్మిన యూదులకు చెప్తున్న మాట, నమ్మిన వారు అంటే మనమే సంఘముగా వాక్యం సెలవిస్తుంది. నమ్ముతున్నాము కానీ మీరు వాక్యమందు నిలిచిన వారైతే ఆగండి. ఇది సంగతి. విశ్వాసం అంటే నమ్మటం మాత్రమే కాదు, దట్ వి స్టాండర్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమండి, దేవుని యొక్క మాట మీద నిలబడాలి. చెప్పండి, దేని మీద? ఇంతకు ముందు ఒకసారి దేవుని మాట మీద నిలబడడం ఎలాగో నేను జ్ఞాపకం చేస్తాను. ఒక రోజు మాట్లాడాను, మీకు గుర్తుందా లేదో నాకు తెలియదుగా, నాకు గుర్తుంది. దేవుని మాట మీద మన పాదాలని ఎంత స్థిరపరచుకోవాలి. దేవుని యందు ఉన్నవాడంటే ఎలాంటి వాడంటే వాక్యమందు నిలిచిన వాడు దేవుని యందు ఉన్నవాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎవరిది? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండును, ఆ వాక్యము దేవుడై, ఆ వాక్యము యందు నువ్వు నిలిచిన వాడవైతే క్రీస్తునందు ఉన్నవాడవు. హల్లెలూయా. చెప్పండి, దేని యందు నిలిచిన వారు మనం? ఇప్పుడు చెప్పండి, మనం వెలిపెట్టి ఉన్నవారుమా లేకపోతే క్రీస్తునందు ఉన్నవారు? చెప్పాలమ్మా, ఎవరు మనము? వెలిపెట్టి ఉన్నావా ఇంకా క్రీస్తుకు? ఆ విశ్వాసం దేవునికి అంగీకారమైనది కాదు. ఇక నువ్వు క్రీస్తునందు ఉన్న విశ్వాసంలో నీకు రావాలి. ఎందులోకి రావాలమ్మా? క్రీస్తునందు ఉన్న విశ్వాసంలోకి రావాలి. ఒక వ్యక్తి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అదే 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, అయ్యా నాకు కళ్ళు ఏమంటే ఏం కనిపించవు? 9వ అధ్యాయంలో ఉంటాయి. 13వ వచనం చదవండి ఒకసారి. అంతకు ముందు గుడ్డివాడై ఉండిన వారిని ఏమండి ఏం చేశారు వాళ్ళు? గుడ్డివాడై ఉన్న వ్యక్తిని ఒక పరిశీలన దగ్గరికి తీసుకొని వచ్చి ఏం చేశారు? చేసి వాడు కళ్ళు తెరిచిన దినమున విశ్రాంతి దినము వాడు ఎలాగ చూపు పొందును దాన్ని గూర్చి పరిశీలన కూడా తెలియలేదు. ఇదంతా చదువుకుంటే సమయం చాలు, వెంటనే చదువుకుంటాం. మీ సింపుల్గా తెలియజేస్తాను. పరిశీలు క్రీస్తు వారి దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. అయ్యా, ఈయన గుడ్డివాడు, ఈయనకి చూపు లేదు. ఈయనకు చూపు లేదు కాబట్టి వెంటనే ప్రభు ఏం చేశారంటే ఎవరికి తెలియనివ్వకుండా వెంటనే తన కళ్ళను తెరిచి దేవుడి స్వస్థతను ఇచ్చాడు. ఇక నువ్వు వెళ్ళిపోవయ్యా అంటున్నాడు. ఈ పరిశీలన అడుగుతున్నారు. అయ్యా, ఈ పరిశీలన ఏమని అడుగుతున్నారంటే, అయ్యా వీడు గుడ్డివాడు, చూస్తున్నాడా? ఏమండి, చూస్తున్నాడా? చెప్పండి అమ్మా, చూస్తున్నాడా లేదా చెప్పండి. బైబిల్ చదివిన చదవండి, చెప్పండి, ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అదే వచ్చి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు చూస్తున్నావా అని అడిగాడు. ఏమండి, ఏమడిగాడు? ఏమని చెప్పాలి ఇప్పుడు? చెప్పాలి, ఏమని చెప్పాలి? అంతే కదా. మరి ఆయన ఏం చెప్పాడు? నేను చూడట్లేదయ్యా, నాకు కనపడట్లేదయ్యా. ఎందుకు చెబుతున్నాడు ఆయన? 22వ వచనంలోకి వెళ్దాం. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని
ఎవరైనా ఒప్పుకొని ఎలా వారిని సమాజ మందిరంలో, అది యూదుల ఆచార ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటే ఏమంటే ఏం చేయాలి? ఇక డైరెక్ట్ గా వెలివేసేయాలి. ఒప్పుకోవడానికి వాళ్ళ సిద్ధాంతం అది. కానీ స్వస్థత మాత్రం జరిగింది. దీనికి స్వస్థత జరిగిందని సంగతి కానీ చెబితే ఈయన్ని బయటికి పంపించేస్తారు. స్వస్థత చేసింది దేవుడే, కళ్ళు తెరిచింది ప్రభువే. కానీ ఇక్కడ చెప్పాలా వద్దా? తల్లిదండ్రులు అడుగుతున్నారు చాలా మంది, అమ్మ మీరైనా చెప్తే బాగుంటుంది కదా, మాకు తెలియదు నాయన అని ఇల్లు చెప్తూ దొరికిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే, వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్తున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును ఒప్పుకొనందుకు ఏమండి వాళ్ళు వెలివేస్తారని చెప్పి ఇది నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడవలసి వచ్చింది. ఈయన క్రీస్తు వెలుపటి వాడు కాదా? వెలుపటి విశ్వాసం ఉంచిన వాడు కాదా? ఈయన ఏమండి ఎక్కడ విశ్వాసం ఉంచాడు? ఈయన నిజమే, క్రీస్తే స్వస్థపరిచాడు, ప్రభువారే స్వస్థపరిచాడు, ప్రభువారే తన కన్నులు తెరిచాడు. ఏమంటే యూదుల నుండి వెలివేస్తారని చెప్పి, ఏమంటే మనల్ని ఏదో చేస్తారని చెప్పి మనం క్రీస్తు స్వస్థపరచలేదని చెప్పకపోతే అది ఎంత పొరపాటు. వారిని ఏమంటామంటే, అందుకని అక్కడ మనం చూస్తున్నట్టు 36 వచనం చదవండి ఇప్పుడు అదే అధ్యాయంలో. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఏమంటున్నాడండి? అయితే నువ్వు ఆయన విశ్వాసమే అని అడుగుతారేమో భయం. నీకు కళ్ళు తెలిసిపడ్డాయి, నువ్వు చూస్తున్నావు అని అందరికీ తెలుసు. అయితే నువ్వు ఆయన విశ్వాసమేనా అంటే ఆయన ఎవడు? ఏమండి విశ్వాసం లేకుండా స్వస్థత అనేది దానికి జరగలేదు. జరిగింది విశ్వాసము ద్వారా. కానీ ఈ విశ్వాసం ఎంతవరకు అంటే వెలుపల వరకే. క్రీస్తు నందు ఉన్నంత వరకు విశ్వాసం పనిచేయలేదు. ఆయన చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు స్వస్థతల కొరకు, అవసరతల కొరకు, ఉపయోగం కొరకు, ప్రార్థనల కొరకు ఏమంటే దేవుని మందిరానికి రాకండి. వేషధారణ జీవితం వదులుకోండి. ఏమంటే మోసకరమైన జీవితం వదులుకోండి. పాపము చేస్తూ బ్రతుకుతున్న జీవితం క్రైస్తవ్యము అవసరం లేదు దేవుడికి. ఏమంటే ఎవరు పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు నన్ను దించవచ్చు, అయినా నో ప్రాబ్లం. వాక్యం సెలవిచ్చింది. ఈరోజు చాలా మంది మన సంఘాల్లో అలాగైనా ఉన్నారు. వ్యభిచారపు ముసుగులో, పాపపు ముసుగుల్లో నేను విశ్వాసాన్ని పేరు పెట్టుకొని మందిరానికి రాలేని వాడు ఎవరు కావాలి? ఏది నీ విశ్వాసం? ఏది నీ క్రైస్తవ్యం? ఎన్నాళ్ళు నీ క్రైస్తవులు పండుగల కొరకు వస్తారా? జనవరి 1కు వస్తారా? డిసెంబర్కి వస్తారా? ఏమనంటే నేను కూడా సంఘంలోని, ఏమంటే నేను కూడా, వీడు కూడా అంతే. ఎవరండి వీళ్ళంటే? ప్రభు ఎరగనని చెప్పే విశ్వాసం లేదు, క్రీస్తునకు వెలుపట ఉండే విశ్వాసం లేదు. నేను దేవుని సేవకుడిగా దండం పెట్టి చెప్తున్నాను, మనం ఎలా ఉండాలంటే క్రీస్తు నందు విశ్వాసం మనకి పనిచేయాలి. చెప్పండి, ఎందులో పనిచేయాలి? క్రీస్తు నందు విశ్వాసం ఉంటే ఎలా ఉంటుందని వాక్యం సెలవిస్తుందో చూద్దాం. యోహాను అందులోనే రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. పిల్లరా 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. దేవునికి స్తోత్రం. చూసారా ఇప్పుడు ఎంత ఫ్రీడమ్? క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష? వీడు విశ్వాసే చెప్పచ్చు. క్రీస్తు నందు ఉన్నవాడు, క్రీస్తు నందు లేకపోయిన వాడికి శిక్ష ఉంటుంది బయట. క్రీస్తు నందు లేకుండా వ్యాసం వేసేవాడికి, ఏమండి రకరకాల పాపం చేసి నేను కూడా విశ్వాసినే అని చెప్పుకుని ఇలాంటి క్రైస్తవులందరికీ ఒక దగ్గర ఏం చేస్తారంటే కొరడా పట్టుకుంటారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది, మీకు తెలిసిన ఉందా లేదా? ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? ఏమండి ఆయన మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చినప్పుడు కొరడా తీయాల్సి వచ్చింది. దేవుడు అబో శాంతమూర్తి కరుణించేస్తున్నాడు, బాగా జరిగిపోతుంది, నాకు ఎదురు లేదు అనుకుంటున్నావేమో కానీ ఒకసారి కొరడా తిప్పితే 100 సార్లు తిప్పినట్టు ఆయన. హల్లెలూయా. ఏమండి జాగ్రత్త, ఆ కొరడా తిప్పక ముందే మనం ఏమవ్వాలి అంటే క్రీస్తు నందు మనం ఉండాలి. క్రీస్తు నందు ఉన్నవారు ఏ శిక్షా విధి లేదు. ఎంత అద్భుతం! అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మరి కొంచెం ముందుకు వెళ్దాం పిల్లరా. అదే యోహాను సువార్తలు 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా
గ్రంథంలోనికి 10వ అధ్యాయంలోకి వెళ్దాం. 10వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదేమనగా, మాట వినడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమమ్మా, అంగీకారములను అన్యుల ఆచారములను అభ్యసించి ఆకాశము దగ్గపడి జనములకు భయపడును. అయితే దేవునికి స్తోత్రం. భయపడిన వాడు ఎవడంటే క్రీస్తు వెలుపుటున్నవాడు. భయపడనివాడు ఎవడంటే క్రీస్తు నందున్నాడు. మీకు అర్థమైందా? దేనికి భయపడిన వాళ్ళు ఏమంటే దేనికి భయపడిన వాడు చాలా వివరంగా రాయబడింది. అన్య జన్మల ఆచారములను అభ్యసించబడి ఆకాశము దగ్గపడి సింహములకు ఏమంటే జనములు భయపడను. అయితే మీరు వాటికి భయపడతారు. ఎవరు భయపడుతున్నారు? విశ్వాసమందు ఉన్నవాడు అన్ని ఆచారాలు చేయకపోతే, అబ్బో ఏదో దిక్కు మార్చకపోతే ఏదో ఇల్లు కూలిపోతుందంట, ఏమంటే దేవుడు మూల పెట్టకపోతే మరొకటి అయిపోతుందంట, లేకపోతే మరొకటి అయిపోతుందంట. ఇలాంటి ఏమంటే ఈ తలుపుకి ఎదురుగా ఈ బొమ్మ ఉండాలి, ఈ కిటికీకి ఎదురుగా ఈ అచ్చు ఉండాలి అనే సిద్ధాంతాలు, అన్యుల ఆచారాలను మనం పాటించకూడదు. అలాగ పాటించిన వాళ్ళు మీరు ఎవరంటే, మనం ఎవరు అంటే క్రీస్తుకు వెలుపటుండే వాళ్ళు కదండి. అమ్మా, కిటికీ ఉందంటే కిటికీ ఎదురుగా ఏమి ఉండాలా? కిటికీ ఉండాలా? లేకపోతే చిన్న బొమ్మ అయినా ఉండాలి, లేకపోతే చిన్న వచ్చైనా ఏదో గుర్తుండాలి. అందరి ఇంటి దగ్గర ఉంది. అది ఏమంటే నాకు తెలిసేదండి, కానీ ఏమంటే మీకు తెలిసే చేసినారికి దేవుడికి శిక్ష మీరు అప్పచెప్పుకోవాలి, లేకపోతే మీరు అప్పచెప్పాల్సిన బాధ్యత నాకేముంది కదా. ఈ ద్వారం ఎదురుగా ఈ కిటికీ ఎదురుగా ఇక్కడ మళ్ళీ వచ్చేయకపోతే ఏమంటే నీ ఇంట్లోకి దెయ్యాలు వచ్చేసేయా? ఒకవేళ వచ్చేయడం వల్ల ఇంట్లో బంగారం అయిపోయింది అంతలో ఏమీ లేదే. కానీ భయపడుతున్నాం కాబట్టి వెలుపుటి విశ్వాసులు అంతే. వాడు ఎప్పుడు భయపడతాడు? భయం వచ్చినప్పుడు భయపడక తప్పదు వాడు. కానీ మనము భయం వచ్చినప్పుడు ఏమవుతామండి? చెప్పలు ఏమవుతాము? భయపడవలసిన సమయాల్లో మనము ఎందుకు భయపడవు? క్రీస్తు ప్రభువారు అనునిత్యము చెప్పారు. 366 సార్లు బైబిల్ గ్రంథంలో మీరు భయపడకండి అని రాయబడింది. ప్రతిరోజు చెబుతున్నారు, మీరు భయపడకండి. క్రీస్తునందు ఉన్నవాడు ఎవడైనా ఏమవుతాడంటే భయపడకుండా ఉంటాడు. క్రీస్తులో ఉన్నవాడు భయపడతాడు. ఏమవుతారు? క్రీస్తులో ఉన్నవాళ్ళు భయపడతారు. అంత అద్భుతం. ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో గుర్తుపెట్టుకో. భయపడాల్సి వస్తుంది. పాపం చేసిన వాడు ఏమంటే ధైర్యంగా ఉండలేడు. దేవుడి వాక్యం దగ్గర ఎక్కడ కూడా ఏమంటే సంఘం దగ్గర కానీ పాపం చేసిన మనుషులు ఎదురు కానీ ఉండలేడు వాడు ధైర్యంగా. ఖచ్చితంగా నేను చెప్పాలి, పాపం చేసిన వాడు ఆ వాడే ధైర్యంగా ఉండగలడు. లోపల ఏమంటే అయినా నీ హృదయం నిలదీస్తుంది, అర్హుడనేనా అంటూ నా మనసే అంటుంది. అబ్బా, మా పాస్టర్ గారు త్రాగుడు గారికి చెప్పినప్పుడు మాకే చెప్తారు, హృదయం నీకు నిలదీయడం లేదా? కాల్చినప్పుడు నీకు హృదయం నిలదీయడం లేదా? కైనా గుట్టకాలు వేసినప్పుడు నీకు హృదయంలో లోపల నీ హృదయం నిన్ను నిలదీయడం లేదా? నువ్వు దేవుని బిడ్డవని నీకు తెలియదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అడగలేదా? నేను ఎన్ని మాటలు అడిగిందో. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఏమంటున్నారంటే, వీరిని ప్రస్తుత మనసు కాదు, వాత వేయబడిన మనసుకి నేను అప్పగించేశాను. ఏ మనసుకి అండి? వాత వేయబడిన మనసుకి. అంటే నీ మనస్సు నిన్ను ఏమంటే తిట్టినా, నువ్వు అది చేయకూడదు బాబు, అది మంచిది కాదు, నీకు క్రమం కాదు, అది పద్ధతి కాదని నీ హృదయం నీకు చెప్పినా నువ్వు లొంగనవాడు. వాత వేయబడిన మనస్సు అంటాడు. చెప్పండి, చూసారా? వెలుపటి విశ్వాసులకి ఏమండి క్రీస్తునందు ఉన్న విశ్వాసులకి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో బైబిల్ ఎంత వివరంగా మనకు తెలియజేస్తుంది. మరొక మాటలోనికి నేను మీకు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్న పిల్లలు, అందులోనే మనం చూసుకున్న తిమోతి రాసిన పత్రికలోకి వెళ్దాం. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 2 తిమోతికి 3వ అధ్యాయం. అంత్య జనముల యందు అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోష
తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుడి కంటే సుఖానుభవముగా ఎక్కువ ఎంచుకున్నవాళ్ళు. వీళ్ళు ఎవరంటే దేవుని మందిరికి వస్తారు కానీ గర్వంగా ఉంటారు. దేవుని మందిరికి వస్తారు కానీ ఏమండి స్వార్థ ప్రియులు. ఏమండి స్వార్థం కొంతమందిలో పనిచేస్తుంటుంది. వాడే బాగుపడాలా, నేను బాగుపడాలా, ఏమండి వాడే అభివృద్ధి చెందాలా, నేను అభివృద్ధి చెందకూడదా, నేనే బాగుండాలి, వాడు బాగోకూడదు, నేనే ఎలా ఉండాలి, నేనే అలా ఉండాలి. స్వార్థ ప్రియులు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళంటే బయటకు విశ్వాసం చేస్తున్నారు. విశ్వాసం అని చెప్పుకుంటారు కానీ ఎవరి సంఘంలో ఒకరు బాగుపడితే, ఒకరు కార్యం చేస్తే, ఒకరు పాట పాడితే, ఒకరు ప్రార్థన చేస్తే చూడలేని వారలేని మనుషులు ఉన్నారు. స్వార్థ ప్రియులు కాదా వాళ్ళు? ప్రభువా మాకు ప్రార్థన చేసి అంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మా అక్కడికి వెళ్ళిపోతున్నాడు, పని ఉందండి, అర్జెంట్ పని ఉంది. స్వార్థ ప్రియులు కాదా? నీ కొరకు అవసరం కొరకు వచ్చారు, ప్రార్థన చేసావు, నీవు స్వస్థపడిన తర్వాత నీ పనుల మీద నీవు వెళ్ళిపోయి దేవుడిని మర్చిపెట్టేశావు. ఏమండి అయ్యా కొంతమంది భార్యలు మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అన్ని బాగున్న తర్వాత ఏమండి నీ హోటల్ నీ పెట్టెలు ఇవన్నీ పనులు చూసుకుని నేను మాత్రం చర్చికి వెళ్తాను, ఎందుకంటే దేవుడు కార్యాలు చేశాడు కదా అని మనం అనుకుంటుంటాం. ఇది స్వార్థపూరితమైనది కాదా? దేవుని దగ్గరికి వచ్చేసరికి మనకు అన్నీ కావాలి. దేవునికి మన హృదయమేమో, మన కుటుంబమేమో, మన సమయమేమో, ఏమండి మనకు కలిగింది ఏది కూడా మనం దేవునికి ఇవ్వలేనిది. వెలుపుట విశ్వాసులు ఏమండి క్రీస్తుకు వెలుపుటుండి నమ్ముతున్న వాళ్ళము, క్రీస్తుకు లోపల మనము లేవు. అందుకనే మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను పిల్లరా. కొరింథీ రాసిన పత్రికలో 5:17 కాగా ఏమండి ఎవడైనా క్రీస్తునందుని ఎడల, అదే చెప్పండి, క్రీస్తునందు అంటే ఏంటి? క్రీస్తునందు మొదటి గ్రంథం నేను జ్ఞాపకం చేస్తాను. ముందుగా క్రీస్తునందు ఉంటే నువ్వేం చెప్పమంటే అయ్యా నువ్వు స్వస్థత పొందావంటే నిజమే, నా దేవుని ద్వారానే నేను స్వస్థత పొందాను అని చెప్పగలగాలి. క్రీస్తునందు నీవు ఉన్న ఎడల ఆచార అలవాట్లు సిద్ధాంతాలను నీవు వదిలిపెట్టుకోవాలి. క్రీస్తునందు ఉన్న ఎడల దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఈ లోకానుసారమైన వీటికి దేనికి నీవు భయపడవలసిన అవసరత క్రీస్తులో ఉంటే నువ్వు భయపడవు. క్రీస్తునందు ఉన్న ఎడల నీకు ఏమంటే ఏ శిక్షా విధి కూడా నీకు లేదు. క్రీస్తునందు ఉన్న ఎడల ఏమండి నూతన సృష్టి. చెప్పండి ఏంటండి? నూతన సృష్టి. పాతవన్నీ ఏమైపోతున్నాయి? పాతవన్నీ నీ జీవితంలో గతించిపోతున్నాయి. క్రీస్తులోనికి రా, క్రీస్తునందు నివసించు. అలాగ జీవించగలిగితే అది అద్భుతం, అలాగే నివసించగలిగితే అది ఆశ్చర్యకరం. ఏమండి మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. అదే రోమిలికి రాసిన పత్రిక 6:23 వెళ్తే రోమిలికి రాసిన పత్రిక 6:23 యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, దేవునికి స్తోత్రం, క్రీస్తు యేసునందు అన్న వారికి ఏంటంటే పాపం చేసే వారికి మరణం తప్పదు, కానీ దేవుడిచ్చిన నిత్య జీవం ఏంటంటే ఇదిగో క్రీస్తు యేసునందు నీవు ఉండి అలాగే కానీ నీవు జీవిస్తే నిత్య జీవము. క్రీస్తులో లేకపోతే నీకు నిత్య జీవం ఉండదు. మందిరంలోకి వచ్చేస్తే నిత్య జీవం వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో. ఏమండి విశ్వాసగా చాలా మంది అయిపోతే నిత్య జీవం వచ్చేది అనుకుంటున్నారేమో. బైబిల్ చదివితే నిత్య జీవం అని బైబిల్ గ్రంథం చెప్పలే. ఏమంటే పాటలు పాడితే నిత్య జీవం అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయలేదు. ఏమి చేస్తే నిత్య జీవం అని అంటే క్రీస్తునందుంటే. ఏమి చేస్తే నూతన జీవితం అంటే నీకు క్రీస్తునందుంటేనే నూతన జీవితం. చెప్పండి ఏమండి ఇక పాత జీవితాన్ని అంతటిని వదిలిపెట్టాలి. ఏమండి ఉపయోగకరం కాని జీవితం అంతటిని విడిచిపెట్టాలి. దేవునికి అంగీకారం కాని జీవితం అంతటిని మనం ఏమవ్వాలంటే విడిచిపెట్టి వదిలిపెట్టేయాలి. ఏమండి ఇప్పుడు చెప్పండి, వెలుపుతున్న వారు ఎలాంటి వారు? దేవుని కార్యాల కొరకు వచ్చిన వారు ఎలాంటి వారు? వెలుపుతున్న వారు. పాపము చేస్తూ లోకంలో సెలమనైపోయి దేవుని మందిరంకి వచ్చిన వాళ్ళు వెలుపుతున్న వారు. విశ్వాసులుగా పేరు పెట్టుకొని ఏమండి దేవునికి భయపడిన వాడు వెలుపుతున్నవాడు. ఏమండి విశ్వాసగా పేరు పెట్టుకొని అన్ని ఆచారాలు చేసిన వాడు క్రీస్తుకు వెలుపుతున్న విశ్వాసాన్ని
కలిగిన వాడే. ఏమండి, ఇదిగో ఈయనే నా దేవుడు అని చెప్పడానికి కూడా భయపడేవాడు, సువార్త చెప్పుకోవడానికి కూడా భయపడేవాడు, ఏమండి బైబిల్ పట్టుకోవడానికి భయపడేవాడు. వాడు క్రీస్తుకి వెలుపుతున్నవాడు, క్రీస్తుకి ఏమండి లోనున్నవాడు కాదు. చూసారా దేవుని బిడ్డలారా? అందుకనే దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇర్మీయా ప్రవక్త ద్వారా, మీరు తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును చెప్పండి అమ్మా, ఏం చేస్తాడు ఆయన? మీ అవిశ్వాసమును బాగు చేస్తాడు. అంటే నీవు దేవుడి దగ్గరికి కానీ నీ హృదయం ఇచ్చి వచ్చావు అనుకో, నీ పాపం పోతుంది, నువ్వు ఆయన ఒప్పుకోగలుగుతావు, నిత్య జీవం కలుగుతుంది, నూతన సృష్టి వస్తుంది, ప్రభు శరణాల గొప్ప మేలులు పొందుకుంటావు, ప్రభు చెప్పినట్టుగా ఆయనే నా దేవుడని గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతావు. ఏమంటే బాప్తిసం తీసుకోవడానికి కూడా సిగ్గుపడిన మనము ఏమంటే క్రీస్తునందు వాళ్ళం కాదు, క్రీస్తు వెలపటే. ఎందుకంటే ఇంకా లోకానుసారంగా వెళ్ళాలి కాబట్టి. ఏమంటే పాపము చేస్తూ ఉన్న ఆ పాపాన్ని మన హృదయం మనకి హెచ్చరిస్తుంది, ఆ పాపము చేయకూడదని, తప్పు అని, ఏమంటే నువ్వు జాగ్రత్తగా ఉండేది మనకి హెచ్చరించినా సరే అదే పాపాన్ని చేస్తున్న మనము క్రీస్తుకి వెలుపటనే ఉన్నాం, కానీ క్రీస్తుకు లోపల ఎవరికి కావాలి లాజిక్లో? ఏమంటే దేవుడికి అవసరమా మనం అలా మాట్లాడే లాజిక్లు? దేవుడికి అవసరమా మనం చేసే కార్యాలు? దేవుడికి అవసరమా ఇవన్నీ ఎంత అంగామాలన్నీ? ఏమండి గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు ఉండాలని దేవుని సేవకుడుగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. క్రీస్తులో బ్రతుకు, క్రీస్తు వెలుపట బ్రతుకు, సంఘంగా విశ్వాసిగా క్రీస్తులో బ్రతుకు, వాక్యామందు నిలబడి జీవించు. ఏమండి నిత్య జీవం పొందుకోవడానికి బ్రతుకు, నూతన సృష్టిగా ఉండడానికి క్రీస్తులో బ్రతికితే నీవు అద్భుతాలు జరుగుతాయి. క్రీస్తునందు కానీ నీవు జీవించాలంటే నీకు శిక్ష లేదు, నీకు లోకంలో దేనికి భయము కూడా లేదు. లేకపోతే శిక్ష తప్పదు, భయము తప్పదు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడించి చెప్తుంది, మనమందరం కూడా క్రీస్తులో ఉండాలి తప్ప క్రీస్తు వెలుపట ఉండకూడదు. అలా ఉండే అట్లా ఏమండి శిక్షక పాత్రలు అయిపోతాం, క్రీస్తునందు ఉండే అట్లా ఏమంటే ఆశీర్వాదానికి కారణం అవుతాం. అంటే చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడును కాక. ఆమేన్.